ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ప్రియమైన టీవీ ప్రేక్షకులందరికీ మా సింఫాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాం. క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన దేవుని ఆత్మలారా, మీ అందరికీ మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున శుభములు, నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నాను. ప్రియులారా, ఎప్పట్లాగే అందరికీ ఆశీర్వాదం అనే మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మాతో మీ అనుభవాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి టీవీ పక్షంగా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఎప్పట్లాగే మీ సహకారాన్ని అందిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా చాలామంది అనారోగ్యం, నాకు అది అవసరం, ఇది అవసరం, ప్రార్థన చేయండి అన్నవాళ్ళు మరి 90% ఉంటారో, ఒక 10% మాత్రమే వాక్యం విని బలపడ్డానండి, వాక్యం ద్వారా నేను ఇంకా నూతన శక్తి పొందుకున్నానని చెప్పేవాళ్ళు తక్కువగా ఉంటున్నారు. నేనైతే మీ అవసరాలు చెప్పడం తప్పు కాదు, కానీ వాక్యం విని నువ్వు ఎలాంటి అనుభూతిలోనికి వచ్చావో చెప్పడం అనే దాని మీద నేను సంతోషపడతాను. ప్రియులారా, ఈ మాటలు మీకు రుచిస్తే నాతో మీ అనుభవాలు పంచుకోవడానికి ఇష్టపడండి. మీ రోగాలు కూడా చెప్పండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దీన్ని కూడా మీరు పరిగణలో తీసుకుంటారని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుంచి మరి 46 వచనాల వరకు ఉన్న వాక్య భాగంలో కొన్ని విషయాలు నేను మీతో పంచుకున్నై ఉన్నాను. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం. ఉపమానం అనగానే మనకి కల్పితాలు ప్రభు చెప్పేవాడు కాదు, జరగబోయే వాటిని లోకంలో ఉన్న ఆనాటి పరిస్థితులకు అనుకూలంగా మనుషులకు అర్థమయ్యే రీతిగా ఉపమానం అని చెప్పి బోధించేవాడే యేసయ్య. భూలోకంలో లోకానికి సంబంధించిన మర్మాలు, భూలోకంలో ఉన్న పరిస్థితులతో పోల్చి ఆ మనుషులకి అర్థమయ్యేలాగా ఉపమానాలు చెప్పేవాడు యేసయ్య. కల్పితాలు ఉపమానంగా ఆయన చెప్పలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యొక్క ఉపమానం వినుడి అంటున్నాడండి మత్తయి సువార్త 21:33లో. ఏంటా ఉపమానం అంటే, ఇంటి యజమాని ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. ప్రియులరా, ఈ యజమాని ఉన్నాడట, ఈయన చాలా మంచోడు. ఎందుకంటే ఎవరైనా అద్దెకిచ్చేటప్పుడు రేటును ఆశించి, అద్దె ఆశించి ఫెసిలిటీస్ చేస్తారు. తక్కువ అద్దె వస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేస్తారు. ఎక్కువ అద్దె వచ్చేటప్పుడు ఆ అద్దెకి తగ్గట్టుగా ఫెసిలిటీస్
పరికరాలు ఇంట్లో అమర్చి ఇస్తారు అద్దెకి. ఇక్కడ ఈ యజమాని ఆయన ఎక్కువ తక్కువ అని చూసే యజమాని కాదు. ఒక ద్రాక్ష తోట నాటించాడట. ఇది ఆయన సేద్యం చేసుకుంటానికి కాదు, కాపులకు ఇవ్వడానికి. ఆ ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఎంత కేర్ తీసుకుంటున్నాడో చూడండి. ఆ ద్రాక్ష తోటలో ఫలాలు ఆశించి, ఒకవేళ కౌలుకిచ్చిన కాపులు ఏమైనా నిర్లక్ష్యం చేస్తారేమో అని ఈయనే కంచె వేశాడట. నెక్స్ట్, అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి, ద్రాక్షపళ్ళు వచ్చినప్పుడు ఆ రసాన్ని తీసుకోవడానికి ముందు జాగ్రత్తగా ద్రాక్షల తొట్టిని తొలిపించాడట. ఈయన ఎంత కేర్ తీసుకున్నాడో. పంట పండిన తర్వాత ఎవరైనా దానికోసం ఆలోచిస్తారు. ఈయన నమ్మకం, పంట ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ద్రాక్షల తొట్టిని కూడా తొలిపించి పెట్టాడంట. ప్లస్ గోపురము కట్టించి, గోపురం అంటే సంరక్షణ కోట. మన ఆంధ్రదేశంలో వరి చేనులు, రకరకాల చేనులు ఉంటాయి, పంట చేనులు ఉంటాయి. వాటి మీద రైతు వెదురు కర్రలతో పందిరి వేసి, ఆ పందిరిని మీద మరి ఆకులు అవి వేసుకొని ఆ పైన కూర్చొని ఆ పంట ఏవి తినకుండా దాని కొరకు జాగ్రత్తలు తీసుకుంటాడు. ఏ దొంగలు ఎత్తుకెళ్ళుకోకుండా దాన్ని మేంచి పర్యవేక్షణ చేస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో వాళ్ళకి గోపురం ఉండేది. ద్రాక్ష తోటను పర్యవేక్షించడానికి ఎవరు ఎత్తుకెళ్లకుండా, ఏ పక్షులు పశువులు పాడు చేయకుండా గోపురం పెట్టేవారు. ఆ గోపురం కూడా ఈ యజమాని కట్టించాడంట. ఎవరైనా జనరల్గా జరిగేది ఏంటంటే, పొలం కౌలుకిస్తారు, ఇచ్చి పంటలో భాగం తీసుకుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్న విధానం, అన్ని ఫెసిలిటీస్ ఇవ్వరు. ఈ కాపులే అవన్నిటికీ వాళ్ళకి ఎలా కావాలో అలా పెట్టుకుంటారు. కానీ ఈ యజమాని ప్రేమ గలవాడు, ఆయన ఫలాలు ఆశించే యజమాని. అందుచేత వేరే ఆశించేవాడు కాదు. అందుచేత ఆయన ఇంత కేర్ తీసుకుంటున్నాడు. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. ద్రాక్ష తోట నాటించాడు, ఆయనే నాటించాడంట. సాధారణంగా పంట పొలాన్ని కౌలుకిస్తారు, కానీ ఈయనే ద్రాక్ష తోట నాటించాడంట. ఈయనే కంచి వేయించాడంట. ఈయనే గోపురం కట్టించాడట. ఈయనే ద్రాక్షల తొట్టి తొలిపించాడంట. ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడంటే ఈ యజమాని ఎంత మంచివాడో మీరు అర్థం చేసుకోవాలా. ఇక్కడ నువ్వు చూడవలసినటువంటి, ఇందులో ఉన్నటువంటి భావం ఏంటంటే, ఈ ద్రాక్ష తోట ఇశ్రాయేలు జనాంగం అంట. ఈ యజమాని తండ్రి అయిన దేవుడు అంట. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూద్దాం. కీర్తనల గ్రంథం 80వ సంకీర్తన 8 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే, 80వ సంకీర్తన 8 నుంచి మనం చూసినట్లయితే, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి అంటే, ఈ ద్రాక్షావల్లి ఇశ్రాయేలు సైన్యం, ఇశ్రాయేలు యొక్క జనాంగానికి సూచనగా ఐగుప్తు చెరలో నుంచి
వారిని విడిపించి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి వారిని అందరినీ కూడా మోషే అహరోనులను వాడుకొని వారందరినీ అద్భుతాలు ఆశ్చర్యాల ద్వారా బయటకు తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలో తీసుకొచ్చారు. కంచె వేశారట. కంచె అంటే వాళ్ళకి సంరక్షణ, వేరే వాళ్ళు ఎవరో రాకుండా ఖాళీ చేయించారట. దేవుడు ఇచ్చిన వాగ్దాన భూమి పరుల చేతిలో ఉండేది, అన్య ఆక్రమణలో ఉండేది. వాళ్ళందరినీ తరిమివేసి దేవుని యొక్క ప్రణాళిక చెప్పున ఇశ్రాయేలీలను ఒక పరిశుద్ధ జనాంగంగా చూడాలనే ఆశతో వారందరినీ కూడా అక్కడికి మరి తీసుకొచ్చిన దేవుడు. ఇంకా చూద్దాం దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు చూడండి. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడేదను వినుడి. సత్తుగా భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టెను తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 2 వచనాల్లో ఈ మర్మాన్ని మనం చూస్తున్నాం. 3వ వచనంలో చూస్తే, కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మేము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియచెప్పేదను. నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది తండ్రి ఆవేదన. తండ్రి ఏమో ద్రాక్ష పళ్ళు అంటే ఫలాల గురించి మీకు చెప్తాను తర్వాత. ఫలాలు పొందుదామని ఆశతో ఇంత కేర్ తీసుకున్నాడండి ప్రభు తండ్రి దేవుడైన యెహోవా. ఇశ్రాయేలీలకు యూదావారలకు ఇంత కేర్ తీసుకుంటే అందులోంచి కారు ద్రాక్షలు వచ్చాయట. ఇంత భయంకరమైన విషయము ఒకసారి చూడండి. అందుకు ఆయనకి చాలా కోపం వచ్చేసిందండి. ఆశ ఒకటి, ఆశించింది ఒకటి, వచ్చింది ఇంకొకటి. ఎవరికైనా కష్టపడి వ్యాపారం చేసినప్పుడు, వ్యాపారంలో ఆదాయం వచ్చినప్పుడు సంతోషం ఉంటుందా? ఆదాయం రానప్పుడు సంతోషం ఉంటుందా? ఎవరైనా 4 డబ్బులు వస్తాయని ఏదో వ్యాపారం చేసుకుంటారు, ఏదైనా 4 డబ్బులు వస్తాయని ఏదైనా ఉద్యోగం చేసుకుంటారు. నెలంతా ఉద్యోగం చేసిన తర్వాత నీకు జీతం లేదు పో అన్నప్పుడు నీకు ఎలాగుంటుంది? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలి నాలి చేసుకున్న వారికి మరి సాయంకాలం అయినప్పటికీ ఆ కూలి డబ్బులు ఇవ్వకపోతే వానికి ఎలాగుంటుంది? ఆశ పడి పని చేస్తారు ఎవరైనా. నిరాశ ఎదురొచ్చినప్పుడు దానికి కూడా రెమెడీ ఉంటుంది. ఏం చేయాలి? యజమానికి తెలుసు. ఆ యజమాని కంచె తీసేస్తాను, అన్నీ వెళ్ళి మేసేటట్లు చేస్తాను, ఈ కారు ద్రాక్షలు నాకెందుకు? ఇవి ఆశించా నేను ఎంత జాగ్రత్త తీసుకున్నాను. తోట రాళ్ళు అన్నీ ఏరిమని ద్రాక్ష తోట నాటించాడట. ఇప్పుడు మరి ఎరువులు ఉన్నాయి, మరి అప్పుడు ఎరువులు ఉండే కాదేమో. నేచురల్గా పంట వచ్చేది, నేచురల్ క్రాప్ని చూసేవారు వాళ్ళు. అంచేత ఎరువుతో అక్కడ మాటలు లేవు. అంచేత అది ఎపిగా పెరిగి చక్కని ద్రాక్ష పళ్ళు ఇస్తే ఆ పళ్ళ రసాన్ని ఎంజాయ్ చేద్దామని ఆ యజమాని ఆశపడితే తండ్రి అయిన దేవుడు నీ పట్ల అలాంటి ఆశను కలిగి ఉన్నాడు. ఓ క్రైస్తవుడు, ఆనాడు ఇశ్రాయేలీ నాడు మనమే. ఇంకా ముందుకెళ్దాం చూడండి దేవుని బిడ్డలారా. లేవీకాండం 20వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, నేను మీతో చెప్పిన మాట ఇదే,
మీరు వారి భూమిని శాశ్వతముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్యముగా ఉండునట్లు దాని మీకు ఇచ్చేదాను. జనములలో నుండి మిమ్మను వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే అంటున్నాడండి. జనముల్లోంచి వేరుపరచాడట. ఎందుకంటే ఆ జనాల బుద్ధులు వీళ్ళకి రాకూడదని, ఆ జనాలకు ఉన్నటువంటి పాపిష్టి బుద్ధులు, చెడు బుద్ధులు రాకూడదని వేరు చేసి కంచె వేశాడట. సపరేట్గా ఒక మంచి స్థలాన్ని, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి తీసుకుని వచ్చి వారిని పెంచుతుంటే కారు ద్రాక్షలు దేవునికి కనపడ్డాయంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూద్దాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంటాడు కదా, ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. ఈ దేశాంతరం పోయిన ఆయన తిరిగి వచ్చాడు. పండ్ల కాలము సమీపించినప్పుడు పండలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునిపిటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో మర్మం ఏంటంటే ఈ పంపబడిన వారు ప్రవక్తలట. ఈ పంపబడిన ముందు దాసులు ప్రవక్తలట. ప్రవక్తలు ప్రవచనాల ద్వారా రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోమని వాళ్ళ ద్వారా చెబితే వాళ్ళ మాటలు లెక్కించకుండా అనేకులను చంపారట, అనేకులను హింసించారట, అనేకులను బాధ పెట్టారట. ఆనాడు ఇశ్రాయేలీలను, యూదావారలను తన ప్రవక్తల ద్వారా దర్శించాడు. ఆ ప్రవక్తలు ఉన్న తండ్రి అయిన దేవుణ్ణి వీళ్ళు చూడలేదు. ప్రవక్తల యొక్క గద్దింపు మాటలు వాళ్ళకి బుద్ధి లేకుండా చేసింది. వాళ్ళ గద్దింపు మాటలు వీళ్ళకి చాలా బాధ కలిగించిందంట. తిరగబడ్డారు, ప్రవక్తల్ని చంపారట, హింసించారట, నిందించారట, దూషించారట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా ఇంకా ప్రవక్తలను పంపించారట. ఆ ప్రవక్తలను కూడా ఇలాగే చేశారంట వాళ్ళు. అంటే వాళ్లకు మంచి చేయాలని, సారం ఇవ్వాలంటే, ఇప్పుడు ఎరువు ఉందండి, ఎరువు వేసి ఇప్పుడు పండిస్తున్నారు. ఎందుకంటే పాత రోజుల్లో ఒక బస్తా పండే పంట ఇప్పుడు 1/2 డజన్ బస్తాలకు వస్తున్నాయి, ఇంకా 10 బస్తాలకు కూడా వస్తున్నాయి ఎరువు వేస్తే. ఇది దేవుడిచ్చిన తెలివే మనిషికి, దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు. జనాలు కల్తీలకు అలవాటు పడిపోతున్నారు. జనాలు ఏ దాంట్లో ఎంత కల్తీ చేయాలో అన్నీ కల్తీలే. స్వచ్ఛమైన గేదె పాలు, ఆవు పాలు ఒకప్పుడు కల్తీ లేనివి, ఇప్పుడు కెమికల్స్తో తయారు చేస్తున్నారు. కెమికల్స్తో పాలు తయారు చేసి అమ్మకాలు పెడుతున్నారు. అందరూ కూడా చాలా నమ్మేస్తున్నారు ఆ ప్యాకెట్ పాలు అన్నిటినీ. ఇంకా స్వచ్ఛమైన గేదె పాలు అని ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఏం చేస్తున్నారంటే గేదెని ఇంటికి తీసుకొచ్చి పాలు పీతుకుతున్నారు. వీళ్ళకి సంతృప్తికరంగా ఉంది, ఈ స్వచ్ఛమైన గేదె పాలు తాగుతున్నామా అని అనుకుంటున్నారు. వాళ్ళంట ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఇంజెక్షన్ చేసి, ఆ పాల గ్రంథులకి ఇంజెక్షన్ చేసి గేదెని తోలుకొచ్చి వీళ్ళ ఇంటి ముందు పిండుతారట. పిండినప్పుడు మరి లీటర్ ఇవ్వాల్సినటువంటి పాలు 2 లీటర్లకు ఇంకా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుందంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇంకా కల్తీ లేదంటూ లేదు అని మనం విన్నాం. ఈ మధ్యనే ఒక పోస్ట్ చూస్తున్నాం. ఏంటి ఆ పోస్ట్ అంటే, ఒక ఆయన నెత్తినోరు బాదుకుంటున్నాడు. ఎందుకో తెలుసా, ఇంతవరకు కల్తీ లేనిదంటూ ఏది లేదు, ఒక్క కొబ్బరి బండమే కల్తీ లేనిదని అనుకున్నాను, ఇంత పరిస్థితి కనబడుతుందా అంటున్నారండి. ఏం జరుగుతుందంట అందులో చూపించాడు. ఆ పిందులుగా ఉన్న కొబ్బరి బండాలకి ఇంజెక్షన్ చేసేస్తున్నారండి. పిందులుగా ఉన్న కొబ్బరి బండానికి ఇంజెక్షన్ చేసేస్తున్నారు అట. అది 2 నెలల్లోనో ఎప్పుడో పెరగవలసిన బండం త్వరగా సగం రోజుల్లో పెరిగిపోతుందట. ఓ 3 నెలలకు తయారవ్వాల్సిన బండం నెల కాకుండానే తయారైపోతుందంట.
పాత బండం కంటే పెద్ద బండం తయారైపోతుందంట, రేట్ ఎక్కువ వస్తుందంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, మానవుని తెలివితేటలు దేవుడిస్తే మనిషిని నాశనం చేసుకోవడానికి డబ్బు కొరకు ఇంత రకాల కారు ద్రాక్షలు కాస్తున్నాయి. మనిషిలో కారు ద్రాక్షలు కాస్తున్నాయి. శ్రేష్టమైన ఫలాలు దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ కారు ద్రాక్షలు నీలో ఎందుకు కాస్తున్నాయంటే, ఇదిగో ప్రవక్తలు చెప్పిన మాటలు నీకు వినపడవు. ఎవరైనా బుద్ధిమంతులు, నాయనా ఇది చేయటం పొరపాటు అంటే ఎంత కోపం వచ్చేస్తుందో, ఎంత కోపం వచ్చేస్తుందో. కల్తీ కళ్ళు తాగి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో. మధ్యన కల్తీ పాలతో కూడా ప్రాణాలు పోయినాయి అంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అనే పరిస్థితిలో బ్రతుకుతున్నాం మనం. ఎందుకు? పరిశుద్ధమైన దేవుని మాటలు నువ్వు వినకపోవడం వలన, దేవుని ఎడల భయభక్తులు లేకపోవడం వలన, దేవుని ప్రవక్తలు దేవుని మాటలు చెప్తుంటే నీకు ఎక్కట్లేదు, వాళ్ళు చంపేస్తున్నావు. బుద్ధి చెప్పిన వాళ్ళని చంపేస్తున్నావు. ఈ రోజున పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడిపోతున్నారు. ఒకప్పుడు పెళ్ళైనా మందలించి, పెళ్ళైనా గద్దించి లోబరుచుకునేవారు తల్లిదండ్రులు. ఈరోజు పెళ్ళక్కర్లే, 10th క్లాస్ చదవక ముందే తయారవుతున్నారు తల్లిదండ్రుల మీద తిరగబడ్డానికి. ఏం చేయలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు నెత్తినోరు బాదుకుంటున్నారు. నాయన, ఎవరు ఈ కారు ద్రాక్షాలకు కారకులు? ఎవరు ఈ కారు ద్రాక్షాలకు కారకులు? ఎవరు అంటే మన విరోధైన అపవాది. నో డౌట్, మన విరోధైన అపవాది. దేవుడు శ్రేష్టమైన జ్ఞానము, శ్రేష్టమైనటువంటి తలంపులు, శ్రేష్టమైన జీవితం నీకు బహుమతిగా అందిస్తుంటే నీ శ్రేష్టతను మలినం చేస్తుంది అపవాది. నీ శ్రేష్టతను నాశనం చేస్తుంది అపవాది. కల్తీ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డలారా, అందుచేత దేవుని బిడ్డలందరూ కూడా గమనించాలా. ప్రవక్తలను చంపే గుంపులో ఆనాడు వాళ్ళు ఉన్నారు. ఇది చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5:11 ఏమంటుందంటే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. అంట దేవుని మాటలు చెప్తే రుచించదంట, దేవుని బాధ రుచించదంట, మంచి మాటలు రుచించదంట. 4 పెట్ట కథలు చెప్పాలి మీకు, హరికథలు బుర్రకథలు చెప్పాలా, కామెడీ చేయాలా. వాక్యం కాదు మీకు కావాల్సింది. ఒక అరగంట కామెడీ చేసి ఒక మంచి మాట చెప్పాలా, అప్పుడు మీకు తృప్తిగా ఉంటుంది. అరగంట బోధ చేసి ఒక మంచి మాట, ఒక చిన్న కామెడీ కూడా మీకు నచ్చదు. మీ బోధ అంతా హాస్యాలు ఉండాలా, మీ బోధ అంతా జనరంజకంగా ఉండాలా. నీ క్షేమాన్ని కోరేది నీకు బోధ అనుకో, నీకు దీవెనకరంగా నీ బ్రతుకును మార్చేది నువ్వు బోధ అనుకో. అపవాది మాటలు నీకు చాలా ఇష్టంగా ఉంటుంది. పెద్దవాళ్ళు మంచి మాటలు నీకు అస్సలు రుచించవు, విసుకొస్తుంది. పిల్లలు అంటున్నారంట ఈ రోజున, ఈ తల్లిదండ్రులు ఇప్పుడు చస్తే బాగుండను, ఇంకా నేను స్వేచ్ఛగా ఉందను అనుకుంటున్నారంట. సైకాలజీవేత్తలు చెప్తున్న మాట ఇది. ఈ రోజున పిల్లలు తల్లిదండ్రులు బుద్ధి చెప్తుంటే వాళ్ళకి కష్టంగా ఉండి వాళ్ళు ఎలా చంపాలా అని చూస్తున్నారంట. దేవుని బిడ్డలారా, ఆ మధ్యన ఒక పోస్ట్ పెట్టారు. కొడుకు సెల్ ఫోన్తో ఆడుకుంటుంటే తల్లి వచ్చి దెబ్బలాడి చదువుకోమని చెప్పి సెల్ ఫోన్ లాక్కొని చేతికి పుస్తకం ఇచ్చి చదువుకో అని చెప్పి తాను ఆ సెల్ ఫోన్తో ఆ తల్లి ఆడుకుంటూ కూర్చుందంట. ఈ కుర్రాడు కొంతసేపు చదువుతున్నట్టుగా నటించి ఏమనుకున్నాడో లేచి వెళ్ళి ఒక కర్ర తీసుకొచ్చి వెనక బారిన తల్లి నెత్తి మీద ఒక్క దెబ్బ వేశాడట. కనబడుతుంది అంతా. మరి ఆ సీసీ కెమెరాలో తీసినట్టుగా ఉన్నారు ఇదంతా. అది ఫుటేజ్లోంచి అంతా బయటకు వచ్చింది. ఆ తల బద్దలాసిపోయి తల్లి పడిపోయిందంట. ఏంటి వీడికి బాధ అంటే ఆ సెల్ ఫోన్ తీసుకోవడం అంట, అది వీడికి బాధ అంట. అందుకోసం కన్న తల్లి వాడి క్షేమాన్ని కోరి చేసిన పని వాడికి నచ్చలేదంట. అందుకని ఆ తల్లిని చంపడానికి వాడు వెనకాడలేదు.
వాడు ఇంతకీ 9th క్లాస్ స్టూడెంట్ అంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్న ఒక లెక్చరర్ గారు చెప్తున్నారు ఈ మాట ఏంటంట, ఈ రోజున స్టూడెంట్స్ని పనిష్ చేయాలంటే ఏం చేయక్కర్లేదంట. వాడి దగ్గర సెల్ ఫోన్ తీసుకొని 3 రోజులు దగ్గర పెట్టుకుంటే చాలంట. వాడు పిచ్చెక్కిపోతున్నాడంట. పట్టక్కర్లేదంట, తిట్టక్కర్లేదంట. లెక్చరర్ గారు చెప్తున్నారు, ఆశ్చర్యం వేసింది అందరికీ. ఒకడంట సెల్ ఫోన్ తీసుకుని వచ్చేస్తుంటే కాళ్ళ మీద పడిపోయాడట. బాబోయ్ నాయనోయ్, నన్ను ఏమన్నా చేయండి పర్వాలేదు, ఆ సెల్ ఫోన్ మాత్రం తీసుకోకుండా అంటున్నాడంట. కాళ్ళ ఏళ్ళ పడి ఏడ్చేస్తున్నాడంట. అంత ఎరిడిక్ట్ అయిపోయారు యువత. ఆ సెల్ ఫోన్కి ఎరిడిక్ట్ అయిపోయి తల్లిదండ్రులు చంపడానికి వెనకాడతలేదు, ఎవరి మీదన్నా ఏం చేయడానికన్నా వెనకాడతలేదు. కారు ద్రాక్ష ఇవి తండ్రికి కావాలా? నీ పరలోకపు తండ్రికి నీ ప్రేమ కావాలా? తండ్రి బుద్ధులు కావాలా? ఓ మానవుడా, నువ్వు ఎవరనుకుంటున్నావు? నువ్వు దేవుని పోలికవు. సాక్షాత్తు నిన్ను సృజించిన సృష్టికర్త పోలిక నీలో నాలో ఉంది. ఆయన ఒక స్వంత ఊపిరి నీలో ఉంది, నాలో ఉంది. ఇది నీకు అర్థమైతే ఈ లోకం నాది కాదు, మన ఇల్లు పరలోకంలో ఉందని వాక్యం గుర్తుకొస్తుంది నీకు. వాక్యం చెప్తుంది ఈ మర్మం. ఇల్లు మంద కాదండి, మన పౌరస్థితి పరలోకంలో ఉందని ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే అంటాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తం కనిపెట్టుచున్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో మర్మం ఏంటనుకుంటున్నారు? మనమంట యాత్రికుడిగా ఈ భూమి మీద వచ్చాం, దేవుని చేత పంపబడిన వారమంట. పేతురు భక్తుడు అన్నాడు ఈ మాట, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యమైన వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, యేసు ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, రక్షక విత్తబడిన వాక్యం 30 60 100 ఫలింపచేయండి. ఫలాలు లేకుండా జీవిస్తున్న ఈ లోకం ఈ వాక్యం విన్న తర్వాత ఫలభరితమైన వారుగా మార్చమని వేడుకుంటూ వాళ్ళ జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపచేయండి. వీళ్ళు తెలిసి తెలియచేసిన పాపాలు క్షమించండి, దోషాలు మన్నించండి, ఇక్కడి నుంచి తప్పించి మేలుతో తృప్తిపరచండి. ఎట్టి వ్యాధి రోగం బిడ్డలో ఉంటే యేసు నామమున స్వస్థత కలుగునుగాక. అలాగే వీరి అప్పుల ఇబ్బందులు తీసివేసి ఆర్థిక స్థితిని మెరుగుపరిచి వీరి మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు జయమునిమ్మని జీవము గల యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా కూడి ఉన్న మీకు, మీ దీన కుటుంబాలకు, మీ సమస్తానికి తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్రేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.